హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈరోజు జరిగిన టెట్ పేపర్ 1 ఎడ్జిటి వాళ్ళది ఒక్కసారి చూడండి. చాలా ఎక్కువ 6th 7th 8th ఫోకస్ చేశారని చెప్తున్నాడు. ఒక్కసారి చూడండి, మనము ఎలా వచ్చాయో చూద్దాం. వసుధ, తెలుగులో వసుధ అని అడిగాడంట. వ్యుత్పత్తి ద్రవ్యాలను ధరించేది భూమి. ఓకే, ఆన్సర్ వచ్చేసి భూమి. తర్వాత రాయపోలు సుబ్బారావు రచన కానిది అని అడిగాడట అండి. కానిది. సో కానిది అయితే ఇది అయిందేమో తృణకంకణం అండ్ స్నేహలత జడుకుచ్చులు ఇచ్చి మా ఊరు అని ఒకటి ఇచ్చాడంట. ఆన్సర్ ఏమో మా ఊరు అండి. మా ఊరు అని రాసింది అచ్చి వెంకటాచార్యులు. మా ఊరు అనేది ఆయనది. రాయపోలు సుబ్బారావుది కానిదేమో ఇది. ఎలా బెటరో చూడండి. తర్వాత కొరివి గోపరాజు అండి. ఇది ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, ఇది రిపీటెడ్ క్వశ్చన్. ఎప్పుడు కొరివి గోపరాజు గురించి ఇస్తున్నాడు. సో అది కథా కావ్యం అండి. ప్రక్రియల గురించి నేను చెప్తున్నాను కదా, ఇదిగోండి కథా కావ్యం చెప్పాను, మన వీడియోలో ఉంది చూడండి. తర్వాత ఈ రుధిరం అంటే రక్తం, నెత్తురు పర్యాయ పదాలు. ఇవి మన వీడియోలో మొత్తం ఉన్నాయి చూడండి. ఓకే, మన వీడియోలో మొత్తం ఉన్నాయి చూడండి. తనర్చు అంటే ప్రకాశించు. తనర్చు అంటే అర్థం వచ్చాడంటే ప్రకాశించు అని చూడండి. ఇగో పద్యం ఒకటి, ఉపమేయంప మొదలు తీయన అని చెప్పారు. సుమతి శతకం నుంచి వచ్చిన పద్యము. సుమతి శతకం నుంచి పద్యం ఇచ్చాడంట. తర్వాత మేఘం, పర్యాయ పదాలు అడిగాయంటే మేఘము, మొగులు అండ్ జీముతము, వారిదం. ఇది 6th 7th 8th సంబంధించినవి అండి. తర్వాత ఇదిగోండి బావుట అంటే జెండా, పతాకం, ధ్వజం. ఇది కూడా రిపీటెడ్, ఇది చాలాసార్లు వచ్చిందండి, చాలాసార్లు వస్తున్నాయి. దయచేసి ప్రీవియస్ పేపర్స్ చూడండి, ప్రీవియస్ పేపర్స్ ఉన్న వీడియోస్ కూడా చూడండి, చేయండి. అస్సలు రేపు రాసే వాళ్ళు అస్సలు భయపడొద్దు. తర్వాత అంటే ఎక్కువ హార్డ్గా కూడా లేదు, క్వశ్చన్ పేపర్ ఎక్కువ ఈజీగా కూడా లేదు అని చెప్తున్నారు. అండ్ సైకాలజీ తెలుగు వచ్చేసి చాలా ఈజీగా ఉంది అని చెప్పారు. చూడండి ఒకసారి. భంగము అంటే ఆటంకము. అలా మరి ఇది ఏమేమి అడిగారో ఆన్సర్స్ అయితే చెప్పారు, చూద్దాం. తర్వాత పల్లా దుర్గయ్య అండి. పల్లా దుర్గయ్య రచనలు ఇది అందరికీ తెలుసు. పాలవెల్లి, గంగిరెద్దు. ఇది కూడా చాలాసార్లు టెట్లో వచ్చిన క్వశ్చనే, రిపీటెడ్ క్వశ్చన్స్. పల్లా దుర్గయ్య రచనలు పాలవెల్లి, పాప గంగిరెద్దుగా చూడండి. గంగిరెద్దు ఎక్కడి నుంచి ఎద్దు, గంగిరెద్దు, అవన్నీ పాలకు సంబంధించినవి అని చెప్పాను చూడండి ఒకసారి. తర్వాత పూర్వపదం సంఖ్య నామవాచకాన్ని అయితే ఏమవుతుంది అని అడిగాడంట. అది ఆన్సర్ వచ్చేసి ద్విగు సమాసం అండి. సంఖ్యా నామవాచకం పూర్వపదం అయితే ద్విగు సమాసము అవుతుంది. తర్వాత ఇదిగోండి, దేశమును ప్రేమించుమన్న రచయిత. ఇది ప్రొద్దున కూడా చెప్పాను నేను, వీడియోస్ 2 అప్లోడ్ చేశానండి. 4th క్లాసు అండ్ 5th క్లాసు. అలా బల్ల గుద్ది చెప్పినా అనుకున్నా, మీరు వద్దన్న వాళ్ళకి క్వశ్చన్స్ వస్తాయని అన్నా చెప్పండి. గురజాడ అప్పారావు గారు, దేశమును ప్రేమించు అన్నగానే గురజాడ అప్పారావు గుర్తుకు రావాలని చెప్పిన. ఓకే, ఇదిగోండి గురజాడ అప్పారావు. తర్వాత అవ్యయం ఏంటిది అని అడిగాడంట. ఆన్సర్ వచ్చేసి ఆహా. అందులో ఇచ్చిన దాంట్లో ఆహా ఆన్సర్. తర్వాత మాతృభాషపై నిర్వచనం అడిగాడంట. గోడపర్తి సూర్యనారాయణ. ఆన్సర్ వచ్చేసి గోడపర్తి సూర్యనారాయణ. ఓకే, తర్వాత నరసింహ శతకకర్త ఎవరు అని అడిగాట. కాకుచ్చపు శేషం కవి చెప్పానండి నేను ఇంతకుముందే. ఇగో సింహము కాకి ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పాను చూసారా. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పారండి, మేడం సింహము కాకి అని గుర్తుకొచ్చింది, సింపుల్గా ఉన్నదే సింహము కాకి అని పెట్టేసినామని చెప్పినాం చూడండి ఒక్కసారి. తర్వాత కృష్ణార్జులు, ఇది కూడా మన వీడియోలో ఉంది చూడండి. ద్వంద్వ సమాసము కృష్ణార్జులు. ఓకే, తర్వాత గద్యం సామెత గురించి ఇచ్చాడంటే, గద్యం మొత్తం సామెతల గురించి ఇచ్చాడంటే చూడండి ఒక్కసారి. తర్వాత సైకాలజీ అండి. సైకాలజీ రోజు ఇచ్చిన దాంట్లో నుంచి ఇస్తున్నాడు. తర్వాత మీరు తప్పకుండా సైకాలజీ మొత్తం చూసుకోవాలి. ఇదిగోండి కొల్బర్గ్ అని చెప్పాను. కూల్ డ్రింక్ నైతిక వికాసము. కూల్ డ్రింక్ అండ్ బర్గర్ తిని నైట్ తిన్నా పన్న నైతిక వికాసం, దాని గురించి ఏది ఇచ్చాడో చూడండి. సో ఇవన్నీ చెప్పినాయి. ఇదిగోండి ఎరిక్సన్, ఇది కూడా రోజు రిపీట్ అవుతుందండి. రేపు వెళ్ళే వాళ్ళు కూడా ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. ఇది నేను చెప్పాను చూడండి, మీకు ట్రిక్ ద్వారా చెప్పాను. ఇది 6 నుంచి 12 సంవత్సరాలది పాఠశాల దశ అని చెప్పాను. పాఠశాల దశలో ఫస్ట్
శ్రమించడం న్యూనతాభావం. శ్రమించడం అంటే 6 సంవత్సరాల వరకు పిల్లవాడు ఇంట్లో ఉన్నవాడు పిల్లాడు ఒక్కటేసారి బుక్కులు బ్యాగులు తీసుకొని పోవడం అనేది, స్కూల్కి వెళ్ళడం అనేది శ్రమించడం అవుతుంది. న్యూనతాభావం అంటే 12 సంవత్సరాల వరకు తనకు ఎక్కడ గెలుస్తానా రాదా అనే భావన కూడా అందులో మొదలవుతుంది. సో ఎరిక్సన్ చెప్పింది ఇవన్నీ ఉన్నాయి చూడండి. మీరు ఒక్కసారి చూడండి. నేను ట్రిక్స్ ద్వారా చాలా బాగా చెప్పాను. ఇది రోజు వస్తుంది, మళ్ళీ ఇదే క్వశ్చన్ వస్తుందండి. ఇదిగోండి, నేను ట్రిక్స్ ద్వారా చెప్పాను, ఇదే క్వశ్చన్ వస్తుంది చూడండి. నేను మంచి మన ఇంట్లో పిల్లల వాళ్ళలాగా చెప్పాను. పూర్వ శైశవ దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ అని మనం నోటెడ్ ఉంటుంది కాబట్టి పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ, ఇది 0 నుండి 1.5 సంవత్సరాలు. ఈ పిల్లవాడికి నమ్మకం అపనమ్మకం ఉంటుంది. అమ్మ నా చుట్టే ఉంటారు అని చెప్పిన నేను 1.5 సంవత్సరాలది. రేపు రాయబోతారు కదా అని చెప్తున్నా నేను, బోర్గా ఫీల్ కావద్దు. ఇక మళ్ళీ ఉత్తర శైశవ దశ అంటే 1.5 నుంచి 3 సంవత్సరాల వరకు వాళ్ళకి ఏముంటుంది, ఇగో ఎన్నుకో స్వయం ప్రతిపత్తి సందేహం. 3 సంవత్సరాల పిల్లవాడు ఏం చేస్తాడు, అన్న నేను చేసుకుంటా, ఇట్లా నీళ్ళు పోయి నాకు అన్నం పెట్టు అని, నేనే తింటా అని ఇట్లా చేస్తూ ఉంటాడు. సో అందులో సందిగ్ధం. ఇగో ఇక్కడ ఏమి ఇచ్చాడో తెలియదు, అక్కడ బిట్టులో ఏమి ఇచ్చాడో కానీ ఇదిగోండి నేను ఇవి మొత్తము మీకు మంచిగా చెప్పిన నేను. తర్వాత పాఠశాల దశ అని చెప్పిన, పాఠశాల కంటే ముందు వెళ్ళే దశ క్రీడా దశ అని చెప్పిన. క్రీడా దశ అంటే పిల్లలు 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఆడుకుంటారని చెప్పిన. చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన ఉంటుందని చెప్పాను. సో అమ్మకు సహాయం చేస్తారు అని చెప్పాను. అపరాధ భావన కూడా ఉంటుందని చెప్పాను. ఓకే, ప్రయోజనం లక్ష్యం అని చెప్పారు. తర్వాత ఇది 3 రోజుల నుంచి వస్తుందండి. మొన్న మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చింది, ఇదే వచ్చింది 6 నుంచి 12 సంవత్సరాలని. ఇది చూసి మాత్రం వెళ్ళండి. ఇది కొత్త బుక్లో నుంచి ఉన్నదండి. మరి పాత బుక్కులు ఉన్నాయా లేదా చూడండి, లేదంటే ఇగో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. మీకు అంతా అది అనిపిస్తే ఇదిగోండి ఇక్కడ రాసి ఉన్నది, ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇదిగో నేను పైకి వేస్తున్నాను, ఇదిగోండి వీడియోని ఇక్కడ ఫోన్ని పైకి వేస్తున్నాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, 6 నుంచి 12 సంవత్సరాలు అంటే శ్రమించడం న్యూనత భావం అని. మళ్ళీ దాని తర్వాత పాఠశాల అయిన తర్వాత కౌమల దశ ఉంటుందండి. ఇలా కౌమల దశ అయిపోయినాక ఉన్నత పాఠశాల దశ, ఇది ప్రాథమిక పాఠశాల దశ, ఉన్నత పాఠశాల దశ ఏడైనా అడగవచ్చు. ఈ 12 అయిపోయింది నుంచి 12 నుంచి 20 సంవత్సరాలు అని చెప్పిన, ఇక్కడ గుర్తింపు అని చెప్పిన, పూర్వ వయోజన దశ అని చెప్పిన, వ్యక్తి పూజ దశ అని చెప్పిన. ఇలా పూర్వ వయోజన దశ, మధ్య వయోజన దశ 2 ఉంటాయని చెప్పిన. ఓకే, ఒక్కసారి మీరు తీసుకున్నారా, ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఓకే, ఇగో తర్వాత వచ్చేసి మీకు ఇచ్చిన క్వశ్చను అసలు ఇది ఎవరు చేశారు అని ఇచ్చినా కూడా గుర్తుంటుందండి. నోమ్ చామ్స్కీ గురించి ఒకటి ఇచ్చారంటే, నోములు నోస్తే భాష వస్తుందని చెప్పిన. ఎన్నో నోములు నోస్తే ప్రత్యేక నియమాలతో ప్రత్యేక దాంతో భాష పుట్టుకటే వస్తుంది అని చెప్పింది నోమ్ చామ్స్కీ. నోములు నోస్తేనే భాష వస్తుంది అని చెప్పిన. తర్వాత బండూర పరిశీలన చెప్పిన కదండి, బండ ఏడికెళ్ళి ఎత్తేయాలి, మీదికెళ్ళి ఎత్తేనా కిందికెళ్ళి ఎత్తేనా ఎంత దూరంకెళ్ళి ఎత్తాలని పరిశీలించిండని చెప్పాను. బండూర ఇది ఒకటి గుర్తొస్తే మీకు ఆయన ఆప్షన్స్ ఇచ్చిన దాంట్లో దేనికి సంబంధించినది తెలుస్తుంది. స్కిన్నర్ గురించి కూడా ఇచ్చాడట అండి. స్కిన్నర్ గురించి ఇచ్చాడంటే ఇక్కడ ఆర్ ఫర్ ర్యాట్ అని చెప్పాను. కార్యసాధక నిబంధన RAT ర్యాట్ అని చెప్పాను. ఓకే, స్కిన్నర్లో లాస్ట్ వర్డ్ ఎక్కడుందో ఆర్ ఫర్ ర్యాట్ అంటే ఎలుక మీద చేసింది ఏంటిది, కార్యసాధక నిబంధన. అక్కడ కింద క్వశ్చన్స్ ఏమిచ్చిండు, ఆప్షన్స్ ఏమిచ్చిండు తప్పకుండా మనము చూడగలుగుతాం. ఇగో RT 2009 ఇది వీడియో చేశాను చూడండి. NCF ఇది చేయలేదు, చేస్తాను ఈరోజు, ఒక్కసారి చూడండి. ఇగో ఇది అయితే రోజు వస్తుందండి, మొత్తం అన్ని దాంట్లో వచ్చినాయి. 2016 RPWD రోజు వస్తుంది. మీకు ఇది కూడా చెప్పాను నేను, ఇగో ఇది కూడా ఒక వీడియోలో చేశాను. ఇదిగోండి కొత్త బుక్లో ఉందా పాత వీడియో. RPWD 2016 రైట్స్ ఆఫ్ పీపుల్స్ విత్ డిజేబుల్డ్ యాక్ట్. ఓకే, దివ్యాంగన్ అధికార్ కామన్, ఇది కూడా చేశాను మీకు. సమ్మిళిత విద్యను ప్రోత్సహించే నూతన చట్టం. గతంలో కేవలం 7 రకాలైన వైకల్యాలు మాత్రమే ఉన్నాయి, కానీ 21 వైకల్యాలు ఉన్నాయి ప్రస్తుతం. రేపు చదివే వాళ్ళు కూడా చూసుకోండి ఒకసారి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. 6 నుంచి 18 సంవత్సరాలు, నేను చెప్పిన 6 నుంచి 14 సంవత్సరాలు అనేది మన కూత పదం అయిపోయింది. ఇది 18 సంవత్సరాల వయసు గల వారికి ఉద్దేశించినది. తర్వాత దివ్యాంగన్ అనగా ప్రధాన కార్యాలయంను సూచించినది. మరియు ఈ సంస్థలని కూడా కేంద్ర సాంఘిక న్యాయము సాధికారిత మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తాయి. ఇది ఎందుకు చదువుతున్నావు మేడం అని అంటే, రేపు రాయబోయే వాళ్లకు అవసరం వస్తుందని చెప్తున్నా. ఓకే, మానసిక వైకల్యం గల పిల్లలకు సత్వర సాయం అందించుటకు కేంద్ర ప్రభుత్వము KIRAN పేరుతో
ఫ్రీ నెంబర్ 1800 ఇగో గిట్ల గుర్తు పెట్టుకోమని చెప్పిన నేను. 1800 ఇచ్చిన, 599 రూపాయలు ఇచ్చిన, గిట్లా 0019 అని గుర్తు ఏదో ఒకటి గుర్తు పెట్టుకోమని చెప్పిన. ఓకేనా, తప్పకుండా గుర్తు పెట్టుకోండి. ఇగోండి, ఇక ఇళ్ళకి క్వశ్చన్ ఏది ఇచ్చాడో అనేది తెలియదు. సో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఐపీహెచ్ న్యూఢిల్లీ, దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో, దీని యొక్క దక్షిణ ప్రాంతీయ కేంద్రం సికింద్రాబాద్లో ఏర్పాటు చేశారు. దీనిని ప్రస్తుతం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్ విత్ ఫిజికల్ డిజబిలిటీగా 2016 సంవత్సరంలో పేరు మార్చారు. ఇది కూడా దివ్యాంగజన్ సంస్థ. ఓకేనా, ఒక్కసారి మీరు చూడండి, నా వీడియోస్ ఉంది చూడండి, ఒక్కసారి నా వీడియోలో ఉన్నాయి చూడండి. తర్వాత పియాజే అండి, పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం అని చెప్పిన, సంజ్ఞ జిన్ పాయింట్ వేసుకుంటుందని చెప్పిన, దాని గురించి ఇది ఒక్కటి పేరు తెలిస్తే అన్నీ తెలుస్తుంది. బ్రూనర్ అంటే భూ అని చెప్పిన, బోధన సిద్ధాంతము ఏమిచ్చాడో తెలియదు. బోధన సిద్ధాంతము అంటే కింద ఇచ్చిన ఆప్షన్స్ బట్టి తెలుస్తుంది. బ్రూనర్ అంటే అసలు దేని గురించి చెప్పిండు, బోధన గురించి చెప్పిండు. భూ బోధన అని చెప్పిన. తర్వాత వికాస నియమాలు, ఇదిగోండి వికాస నియమాలు కూడా ఏమొచ్చిందో ఒక్కసారి చూడండి. తర్వాత జెడ్పీడి వైగాట్స్కి అండి, జెడ్పీడి వైగాట్స్కి చూపెట్టాలా, ఇది కూడా ఇదిగోండి జెడ్పీడి ఇదిగోండి, ఇది సామీప్య వికాస మండలం, సామీప్య వికాస భేదం. ఓకే, వైగాట్స్కి గురించి అవగాహన గల వారికి మనం అర్థం చేసుకొని వారి ద్వారా నేర్చుకోవడం. ఓకే, తర్వాత వైగాట్స్ గురించి అయిపోయింది. తర్వాత ఇదిగోండి సైకాలజీ, విజయనగరాల రాజు గురించి అడిగాడట, ఏం అడిగాడో తెలియదు. కాగ్ నీతి ఆయోగ ఏమో ఇక గాలి ద్వారా కొన్ని చూసినాయి, కొన్ని వాట్సాప్ ద్వారా విన్నాయి, కొన్ని ఫోన్ల ద్వారా విన్నాయి, అటు ఇటు కావచ్చు. అంటే క్వశ్చన్స్ ఇచ్చినాయి. ఇప్పుడు కొర్వి గోపరాజు అని అడిగిండా, లేదా చదువు పాఠ్యభాగ ప్రక్రియ అడిగిండా, కొర్వి గోపరాజు రాసిన పాఠ్యభాగ ప్రక్రియ అని అడిగిండా ఏమో తెలియదు, కానీ కొర్వి గోపరాజు గురించి మాత్రం వచ్చిందని తెలుసు. ఓకే, తర్వాత ఇది గాలి ద్వారా ఆన్సరు కరెక్ట్గా లేదు. సరే, మీకు ఇంకేమన్నా ఉంటే తెలిస్తే రాయండి. నీతిసార గ్రంథం ఎవరు రాశారని ఇచ్చారట, ఇదిగోండి రుద్రదేవుడు. ఈ 2 క్వశ్చన్స్ ఏమో 9th క్లాస్కి సంబంధించినవి వచ్చినాయి. నీతిసార గ్రంథం అండి, ఇది రుద్రదేవుడు రాశాడు. ఇది 9th క్లాస్లో ఉంటుంది, భయపడవలసిన అవసరం లేదు. 2 క్వశ్చన్స్ వచ్చాయి, అది కూడా 9th నుంచి. అందుకే అన్నీ టోటల్గా 8కి దాటలేదు, 1-2 క్వశ్చన్స్ ఇచ్చాడు అంతే. తర్వాత పునరుత్పాదక వనరులు అని అడిగాడు, ఇది కూడా 3 రోజుల నుంచి రిపీట్ అవుతున్నది. ఓకేనా, తర్వాత గద్వాల్ కోటను నిర్మించింది ఎవరంటే పెద్దసోమ భూపాలుడు అండి, పెద్దసోమ భూపాలుడు. ఓకే, సో ఓకేనా, ఈరోజు మీకు ఇవి వచ్చినాయి, ఇంకా అప్పటి వరకు వచ్చినాయి. మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. మీకు ఇంకా తెలిసినవి ఉంటే, ఇందులో ఇంకా నేను చెప్పిన ఆన్సర్స్కి మీకు ఆన్సర్స్ తెలిసి ఉంటే, ఇంకా మీకు ఇవి తెలిసిన క్వశ్చన్స్ ఉంటే, ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఓకేనా, ఓకే రాయండి, భయపడొద్దు. రేపు రాసేవాళ్ళు 8th దాటి వెళ్ళడు, ఏదో 1-2 క్వశ్చన్స్ ఇచ్చినాడు, దానివల్ల ఏం కాదు. ఓకే, కానీ తెలుగు వాళ్ళు మొత్తం తప్పకుండా అవి చేయాలి, రిపీట్ చేయాలి. అవి ఉన్నాయి, మన దగ్గర వీడియోస్ ఉన్నాయి. మొత్తం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం రిపీటెడ్ ఉన్నాయి. అన్ని అర్థాలు పదజాలం మొత్తం ఉంది. ఒక్కసారి చూసుకోండి, ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే తెలుగులో మార్కులు ఓడగొట్టుకోదు, సైకాలజీలో మార్కులు ఓడగొట్టుకోదు అవి. ఓకేనా, తర్వాత ఇదిగోండి మ్యాథ్స్లోనండి. ఈ మ్యాథ్స్లో ఈ 4 కొలతలు ఇచ్చి దేని ద్వారా త్రిభుజాకారాలు అన్నాడో, మరి త్రిభుజాలు అన్నాడో తెలియదు. ఈ దానిపైన అయితే ఇచ్చాడట. ఒకటేమో లాభ నష్టాల గురించి ఒక ప్రశ్న అడిగాడట అండి. తర్వాత క్రమషడ్భుజ ఉండేది దేనికి అని ఇచ్చాడో, ఎవరు అని ఇచ్చాడో ఇక తెలియదు అది. తర్వాత అంతం కాని ఆవర్తనం అంటే ఆవర్తనము అదేంటిదో వర్డ్ మరి చెప్పు, కరెక్టేనా ఇది? అంతం కాని అని ఇచ్చాడట. తర్వాత 51 నుంచి 91 మధ్య గల ప్రధాన సంఖ్య ఏది అని అడిగాడట. తర్వాత వయస్సుల గురించి అడిగాటండి, వయస్సుల గురించి. తర్వాత ఇక TLM గురించి మెథడ్, అన్నిట్లలో మెథడ్ అడిగాడట. తర్వాత 100 యొక్క
భుజకాల సంఖ్యనా ఏంటిది అది భుజకాల సంఖ్య కావచ్చు అడిగాడట 101 ఓకే. తర్వాత సిఈటిపి ఫుల్ ఫామ్ అడిగాడట ఏంటిదో వస్తే చెప్పండి ప్లీజ్ దయచేసి, ఎందుకంటే రేపు రాయబోళ్ళకు రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్స్ కాబట్టి రేపు రాయబోయే వాళ్ళకు తెలుస్తుంది ఇది కరెక్టేనా. సిఈటిపి ఓకే. కొన్ని చెప్పినాయి ఫోన్లో చెప్పినాయి రాసుకుంటే ఇట్లా ఏమో ఎట్లయినా కొంచెం రాస్తారు కాబట్టి ఐడియా ఉంటుంది ఓకే. సుల్తాన్ బాదుషా యొక్క అర్థం ఏంటిదని అడిగాడట రాజు అండి, దాని అర్థం రాజు ఓకే. ఓకే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చింది, ఈవినింగ్ వరకు నేను చేస్తాను తప్పకుండా ఓకేనా. వీడియో చేస్తాను, మీరు మాత్రం తెలిసిన క్వశ్చన్స్ అయితే రాయండి ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.